ఫ్రెండ్స్ నేను మీ సంధ్య. ఒకప్పుడు ఎంతమంది సీరియల్‌లో 'జగతి మేడం' బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ తీసుకొని, ఆది బ్లౌజ్ సహాయంతో నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో అలా ఫోల్డింగ్ చేసుకొని, కిందన నడుం పట్టీ వరకు 2 ఇంచెస్ అనేది విడిచిపెట్టుకున్నాను. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని, ఆది బ్లౌజు నడుం వెడల్పు ఎంతుందో చూసి అక్కడ డాట్ పెట్టుకొని ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. తర్వాత నడుం దగ్గర నుంచి చంక ఎత్తు ఎంతుందో అక్కడ డాట్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ ఎంతుందో చూసి షోల్డర్‌కి, నెక్‌కి కలిపి డాట్ పెట్టుకోవాలి. నెక్ అయితే కట్ చేయట్లేదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే కటింగ్ చేసుకోండి. చంక భాగం దగ్గర 1 ఇంచ్ అనేది కర్వ్ షేప్ తిరిగేలాగా నేనైతే డాట్ పెట్టుకున్నాను. టేప్ యూజ్ చేయలేదు. మీకు టేప్ యూజ్ చేసైనా పెట్టుకోవచ్చు. లేదా ఆది బ్లౌజ్ సహాయంతో పెట్టుకోవచ్చు. స్టెప్ 2 ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్ అయితే వేసాను కదా! వేసి ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే డ్రా అనేది చేసేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత మెడ ఎంతుందో చూడాలంటే ఫస్ట్ ఉక్సులు పట్టీ తీసుకొని, ఉక్సులు పట్టీకి ఫ్రంట్ ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి. ఉన్నదానికన్నా ఒక హాఫ్ ఇంచు పైకి ఖర్చు పెట్టుకొని, తర్వాత 4 ఉక్స్ వరకు ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు చంక ఎత్తు అయితే చూసుకోవాలి. చంక ఎత్తు దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు డాట్ పెట్టుకోవాలి. సంక లోతు అనేది ఒక పావు ఇంచ్ తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవడమే అంతే. చాలా ఈజీ అండ్ సింపుల్ కదా! ఈ బ్లౌజ్ అనే కాదు, ఏ బ్లౌజ్ అయినా క్రాస్ బ్లౌజ్ అనేది నేను చెప్పినట్టు ఈ టిప్స్ యూజ్ చేస్తూ కట్ చేస్తే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. బ్లౌజ్ కట్ చేయడానికి ఖచ్చితంగా ఒక మీటర్ క్లాత్ అయితే సరిపోతుందండి. ఖచ్చితంగా మీటర్ ఉండాలి. ఎందుకంటే 3/4 హ్యాండ్స్ తీయాలి. తర్వాత హాల్టర్ నెక్ అనేది పెట్టాలి కదా! అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా ఫ్రంట్, బ్యాక్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ డైరెక్ట్‌గా నేను పెట్టేస్తున్నాను. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే. కిందనైతే 1.25 ఇంచ్ అయితే తీసుకున్నాను ఖర్చు కోసం. తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసాను. ఎప్పుడైనా క్లాత్ సరిపెట్టడం అనేది మనకు తెలియాలి. క్లాత్‌ని బట్టే కటింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ అడ్జస్ట్‌మెంట్ రావాలండి. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ తీస్తున్నాను. క్రాస్ బెల్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ అనేది వేస్ట్ చేయకుండా నీట్‌గా ఉంచాలండి. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది వేసి చూపిస్తున్నాను. చూసారు కదా! ఎంత నీట్‌గా ఉందో. బ్లౌజ్ కటింగ్ చూస్తేనే స్టిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా వస్తదో అర్థమయ్యేలా ఉండాలి. స్టిచ్చింగ్ కూడా అంతే సింపుల్‌గా చూపిస్తాను. చూడండి. వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్‌కి కిందన 2 ఫోల్డింగ్స్ అనేది చేసి చిన్నగా ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా! సేమ్ అలానే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసే టిప్స్‌తో నేనైతే చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే వేసేసారు కదా! ఇప్పుడు స్టి సేమ్ మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పార్ట్ వరకు పట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేయాలి. బ్యాక్ డాట్స్ కూడా చాలా ఎందుకంటే చెస్ట్ లూజ్‌ని బట్టి డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. షోల్డర్ దగ్గర నుంచి మిడిల్‌లో పట్టుకొని డాట్స్ అనేవి వేసుకోవాలి. మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్‌గా వేస్తే చాలు. మిగిలినవి చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఫస్ట్ డాట్ వేసిన తర్వాత పట్టుకొని చంక వైపు నుంచి సెకండ్ డాట్ అనేది వేయాలి. డాట్‌కి మధ్యలో 1 ఇంచ్ ఉంటే లూజ్ సరిపోతుంది. తర్వాత థర్డ్ డాట్ ఆటోమేటిక్‌గా మనం 2 డాట్స్ వేసుకున్న తర్వాత మనకు అర్థమైపోతుంది డాట్ అనేది ఎక్కడ వేయాలో. ఒక డాట్‌కి ఒక డాటు పోటీలా ఉండాలండి. అలా ఉంటేనే చెస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. ఫిట్టింగ్ బాగా కుదురుతుంది. ఫ్రంట్ డాట్ గురించి మీకైతే ఇంకో వీడియోలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. డాట్స్ అనేవి నేను చిన్నగా వేస్తున్నాను చూసారా? ఎప్పుడైనా చెస్ట్ లూజ్‌ని బట్టి, చెస్ట్ సైజుని బట్టి మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. కస్టమర్ చెస్ట్ అనేది కొంచెం చిన్నగా ఉండడం వల్ల నేనైతే డాట్స్ అనేవి చిన్నగా వేస్తున్నాను. డాట్స్ వేయడం పెద్ద కష్టమేం కాదండి.
చెస్ట్‌ని బట్టి, చెస్ట్ సైజుని బట్టి మనము డాట్స్ అనేవి వేసుకోవాలి. చిన్నగా చెస్ట్ ఉన్నప్పుడు చిన్న డాట్స్ అనేవి వేయాలి. అంటే లూజ్ అనేది తక్కువగా వస్తుంది. కప్ సైజ్ అనేది పెరగాలంటే డాట్స్ అనేవి సైజు పెంచాలి అంతేనండి. ఈ టిప్పు మీరైతే ఫాలో అవ్వి మీ బ్లౌజ్ కటింగ్స్‌లో ట్రై చేయండి. తప్పకుండా బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ బాగా కుదురుతుంది. నెక్స్ట్ క్రాస్ బెల్ట్. క్రాస్ బెల్ట్‌కి రఫ్ పీస్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే క్లాత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి నేను పీస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్‌ని పెట్టేసి కిందన పేస్ట్ పీస్ అనేది వేశాను. డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను చూసారు కదా! క్రాస్ బెల్ట్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. డబుల్ స్టిచ్ వేస్తే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. క్రాస్ బెల్ట్స్ క్లాత్ లేదు కాబట్టి ఇటువైపున ఏదొస్తుందో ఖచ్చితంగా చూసుకోవాలి. వీడియో గనుక అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు అయితే చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీకేం అర్థం కాదు. కంప్లీట్‌గా చూస్తే ఎలాంటి టిప్స్ అనేవి చెప్తూ నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను. మన వీడియో గనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. వాళ్ళకి కూడా యూజ్ ఉంటే చూస్తారు కదా! చూస్తున్నాను చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్‌గా ఉన్నాయి కదా! ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్‌కి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనమైతే ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి, కాజాల పట్టి వరకు ఎంతుందో చూసేసుకోవాలి. ఒక పావు ఇంచు మెడకి లూజ్‌కి, తర్వాత కింద ఖర్చుకి విడిచిపెట్టేసి నేనైతే నీట్‌గా స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఎప్పుడైనా అలా ఎంతుందో సైజు కొలిసి చూసి మనం వేస్తే గనక స్టిచ్చింగు నీట్‌గా ఉంటుంది. హెచ్చు తక్కువలనేవి రాకుండా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా అనేది వస్తదండి. డబుల్ స్టిచ్ వేస్తున్నాను స్ట్రాంగ్‌గా ఉంటుందని. ఇప్పుడైతే రివర్స్ చేసి పైన అనేది ఇప్పుడు నేనొక స్టిచ్ వేస్తాను చూడండి. ఈ స్టిచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టిచ్ వేయడం వల్ల చెస్ట్ డాట్ ఉంది కదండీ! ఫ్రంట్ డాట్, మెయిన్ డాట్ అనేది అక్కడ చెస్ట్ అనేది కోపుగా నిలబడినట్టుగా చెస్ట్ అనేది వస్తదండి. ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కూడా నేను జాయిన్ చేసి చూపిస్తున్నాను. బిగినర్స్‌కైతే తెలీదు కదా! అందుకని చెప్పేసి 2 పక్కలా చూపిస్తున్నానండి. ఏది ఎటువైపు అనేది జాయిన్ చేసుకోవాలో. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే బిగినర్స్ కూడా చాలా ఈజీగా అనేది కటింగ్ చేయొచ్చు, స్టిచ్చింగ్ కూడా చేయొచ్చు. థంబ్‌నెయిల్ పెట్టాను కదండీ! మ్యాగీ చేసినంత ఈజీగా అయితే స్టిచ్చింగ్, కటింగ్ అనేది చేయొచ్చు అని చెప్పేసి. అవునండి. అంత ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను చూసారు కదా! 2 పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇప్పుడు ఉక్సులు పట్టి, కాజా పట్టి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఈ కస్టమర్ వచ్చేసి నాకు కాజాలు పట్టి, ఉక్సులు పట్టి అనేది స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పారు. అందుకే నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేసి లోపటి నుంచి అయితే బ్లౌజ్ లోపల నుంచి అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. అలా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత క్లాత్‌ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేయాలి. చేసిన తర్వాత క్లాత్ అనేది మిగిలిపోయింది కదా! దాన్ని నీట్‌గా ఫోల్డింగ్ అనేది చేయాలండి. ఫోల్డింగ్స్ అనేవి పర్ఫెక్ట్‌గా చేయాలి. లేదంటే ఫినిషింగ్ అనేది బాగుండదు. కాజాలు పట్టి కాబట్టి మిడిల్‌లో మళ్ళీ ఒక లైన్ అనేది నేను స్టిచ్ చేస్తున్నాను. సేమ్ తర్వాత కింద నుంచినైతే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. కింద నుంచి అయితే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. బ్లౌజ్ పైనుంచే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఉక్సులు పట్టి అయితే ఇప్పుడు రివర్స్ చేసి డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే డైరెక్ట్‌గా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసి స్టిచ్ చేసేసానండి. చూస్తున్నారు కదా! ఏదైనా
లేట్ అయినా పర్వాలేదు. ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేలా చూడాలి. ఒక్కసారి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం నీట్ ఫినిషింగ్‌తో స్టిచ్చింగ్ అనేది చేసి ఇచ్చినప్పుడు కస్టమర్ అనేవాళ్ళు మళ్ళీ మళ్ళీ బ్లౌజెస్ అనేవి మనకి తెచ్చిస్తారండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్స్ అయితే బ్యాక్ వైపున వేసేసి షోల్డర్స్ అయితే స్టిచ్ చేయాలి. ఎలా చూపిస్తున్నాను కదండీ వీడియోలో. అలానే సేమ్ వేసి స్టిచ్చింగ్ అయితే వేయాలి. క్రాస్‌గా వేసుకోవాలండి స్టిచెస్. చంక దగ్గర కొద్దిగా హాఫ్ ఇంచెస్ ఉండాలి. షోల్డర్ దగ్గర చివరికి వచ్చేసరికి పావించు తగ్గించాలండి. అప్పుడు క్రాస్‌గా ఉండి బ్లౌజ్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు 2 ఇంచెస్‌కనేది నేను డాట్ అయితే పెట్టుకొని రౌండ్ షేప్‌లో కట్ చేశాను బ్యాక్ నెక్‌ని. కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది పట్టి వేయడం కోసం క్రాస్ పీసెస్ అన్ని కట్ చేసుకొని జాయిన్ చేస్తున్నాను. ఇవి కూడా ఎందుకు చూపిస్తున్నాను చిన్న చిన్న విషయాలు అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదండీ బిగినర్స్. వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. క్రాస్ పీసెస్ అన్నీ తీసుకొని నీట్‌గా జాయిన్ చేసేసుకొని మెడ అయితే కుట్టేసుకోవాలి. జాయిన్ చేసేసాను చూడండి. అలాగా ఒక పీస్ తయారు చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ చేసేసి సైడ్న అయితే ఒక లైన్ అనేది ఫోల్డింగ్ చేసేసి నేనైతే స్టిచ్ వేశాను. ఇప్పుడు మెడ దగ్గర మళ్ళీ అయితే ఆది బ్లౌజ్ తీసుకొని ఎంతవరకు ఉందో చూసి ఒక డాట్ పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల మళ్ళీ మనం ఎక్కువ తక్కువ రాకుండా నీట్‌గా ఉంటుందని చెప్పేసి అలా చేస్తున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్నాక తయారు చేసిన పీస్ ఉంది కదా! మెడపట్టి కోసం ఆ పీస్‌ని మెడ పైనుంచి బ్లౌజ్ పీస్ పైనుంచి ఒరిజినల్ సైడ్ నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి. జాయిన్ చేసిన తర్వాత దాన్నైతే రివర్స్ చేయాలి. చివర్లో నేనైతే రఫ్ అనేది చేస్తున్నానండి. అలా చేయడం వల్ల స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలా ఫోల్డ్ చేసేసి అయితే నీట్‌గా స్టిచ్చింగ్ వేసేయాలి. స్టిచ్చింగ్ వేసిన తర్వాత మళ్ళా ఫోల్డ్ చేసి లోపటి వైపు వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ ఎందుకు చేశానంటే నీట్‌గా ఫినిషింగ్ వస్తుంది. బిగినర్స్ కూడా మెడ వేయడానికి చాలా మందికి రాదు కదండీ! చేయడం వల్ల ఏ ప్రాబ్లమ్ లేకుండా నీట్‌గా వస్తుంది. అందుకే అలా డబుల్ ఫోల్డ్ చేసి చూపించాను. మనం ఎక్కడి వరకైతే కాలర్‌లా పెట్టుకోవాలో అక్కడి వరకు నేనైతే ఒక డాట్ పెట్టుకున్నాను. 6 ఇంచెస్ వచ్చిందండి. 6 ఇంచెస్‌ని డబుల్ చేశాను. ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ మీద నేను చూసాను కాబట్టి. ఫోల్డ్ చేసిన తర్వాత లాస్ట్‌లో నీట్‌గా ఒక షేప్ అనేది ఇచ్చుకోవాలి. అయితే తీసుకొని నేనైతే 1 ఇంచ్ క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. మిడిల్‌లో అయితే కట్ చేశానండి. ఎందుకంటే నెక్ అనేది నాకు ఒక పావించు వరకైతే పెట్టమన్నారు కస్టమర్. అందుకని చెప్పేసి నేను డబుల్ ఫోల్డింగ్ కాబట్టి 1 ఇంచ్ తీసుకొని కట్ కట్ చేశాను. నేను క్యాన్వాస్ పేపర్ అనేది 2 సైడ్స్ ఎందుకు తీసుకున్నానంటే నెక్ అనేది స్టిఫ్‌గా వస్తుంది. అందుకని చెప్పేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్యాన్వాస్ పేపర్ ప్రిపేర్ చేసుకున్నాక ఆపోజిట్ సైడ్స్‌లో పెట్టుకొని స్టిచ్ అయితే వేయాలి. వేసిన తర్వాత రివర్స్ చేసుకోవడమే. ఒక కాలర్ అయితే తయారవుతుంది కదా! దాని మీద టాప్ స్టిచ్ అనేది వేయాలి. అప్పుడు ఫినిషింగ్ బావుంటుంది. చూడండి నేను వేసి చూపిస్తాను. క్యాన్వాస్ పేపర్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక పావించు ఖర్చుండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేయడానికి ఖర్చు అనేది కావాలి కదా! అందుకని. ఇప్పుడు మిడిల్‌లో టక్ అనేది చేసుకున్నాను. బ్యాక్ పార్ట్‌కి మిడిల్‌లో ఒక డాట్ అయితే పెట్టుకున్నాను. అక్కడి నుంచి అయితే మనం కాలర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ పీస్ కూడా మిడిల్‌లో పెట్టి
స్టిచ్ చేయాలి. హెచ్చుతగ్గులు రాకుండా ఉంటాయండి అలా స్టిచ్ చేయడం వల్ల. మనము బ్లౌజ్ అనేది లోపల సైడ్ నుంచి కాలర్ పెట్టి స్టిచ్ చేయాలి. అనేది మనము ఖర్చుకు విడిచిపెట్టుకున్న పావుంచి మీద మాత్రమే వేయాలండి. క్యాన్వాస్ పేపర్ మీద వేయకూడదు. స్టిచ్చింగ్ వేసేసాం కదా! ఇప్పుడు ఇటువైపున తిప్పి సేమ్ అలానే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్‌లో స్టిచ్ వేసేటప్పుడు దాన్ని రఫ్ అయితే లాగాలండి. అలా రఫ్ లాగడం వల్ల స్ట్రాంగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు రివర్స్ చేసేసుకోవడమే. రివర్స్ చేసేసుకున్న తర్వాత నీట్‌గా ఉంది చూసారు కదా! ఖర్చు అయితే ఏదైతే విడిచిపెట్టుకున్నా దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ టాప్ స్టిచ్ అనేది నీట్‌గా వేసుకోవడమే. మెల్లగా ఫోల్డింగ్స్ అనేసి వేసుకోవాలి. ఫోల్డింగ్స్ మెల్లగా చేసుకుంటూ నీట్‌గా వేయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. బ్లౌజ్ చూడంగానే అనిపించాలండి చాలా బాగుంది అని. అది బాగుంది అని అనాలంటే మన స్టిచెస్ అనేవి నీట్‌గా ఉండాలి. అప్పుడే బ్లౌజ్‌కి లుక్ వస్తది. కాబట్టి స్టిచ్చింగ్ అనేది మెల్లగా చేసినా పర్ఫెక్ట్‌గా చేయండి. చూసారు కదా! కాలర్ ఎలా ఉందో పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసాను. డబుల్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మిడిల్‌లో ఒక టక్ ఇచ్చేసి హ్యాండ్స్ అనేవి బ్లౌజ్‌కి అటాచ్ చేసేయడమే. సేమ్ బ్లౌజ్ కూడా నేను ఇదే ఫాలో అవుతానండి. మిడిల్ నుంచే స్టిచ్చింగ్ అనేది వేస్తాను. ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు జాయింట్స్ పడతాయి కదా! జాయింట్స్ ఏమైనా పడినప్పుడు నేను తర్వాత అనేది జాయింట్ అనేది వేస్తాను. ఫస్టే స్టార్టింగ్ నుంచి చంక భాగం నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఎక్కువ తక్కువ అయినప్పుడు బ్లౌజు ఒకటి పైకి, ఒకటి కిందకి వచ్చినట్టుగా అవుతుంది హ్యాండ్. అందుకని మిడిల్ నుంచి నేనైతే స్టార్ట్ చేస్తాను. ఒక స్టిచ్ వేసేసాను కదా! ఇప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. అంతే. చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చిందో. సేమ్ 2 హ్యాండ్స్ కూడా అలానే స్టిచ్ చేసేసి నేనైతే డాట్ పెట్టేసుకున్నాను. కస్టమర్‌కి ఏ సైజులో కావాలో సైజ్‌కి డాట్ పెట్టేసుకొని 2 బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కలిపేసి స్టిచ్చింగ్ వేస్తాను చూడండి. స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ చూపిస్తాను. చంక దగ్గర పర్ఫెక్ట్‌గా ప్లస్ సింబల్ అనేది వస్తుంది. నేను చెప్పిన ఫార్ములాస్ అన్నీ, టిప్స్ అన్నీ ఫాలో అవుతూ స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తది. స్టిచ్ వేసాను కదా! స్టిచ్‌కి మధ్యన పావించ్ అనేది గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ రెడీ అయిపోయింది. స్టిచ్ చేసేసాను. మీకు స్టిచెస్ ఎంత నీట్‌గా ఉన్నాయో వీడియోలో నేను చూపిస్తాను చూడండి. ఐరన్ గానీ ఏమీ చేయలేదు నేను. డైరెక్ట్‌గా ఎలా స్టిచ్ చేశానో అలానే చూపిస్తున్నాను. ఇదే బ్లౌజ్‌ని ఐరన్ చేసి చూపిస్తే ఇంకా నీట్‌గా ఉంటుంది. నేనైతే ఐరన్ చేయలేదు. అది నేను చెప్పాను కదా! ప్లస్ సింబల్ అనేది వస్తుందని. ఈ ప్లస్ సింబల్ అనేది రాక ఎక్కువ తక్కువగా వచ్చి చాలామంది ఈ ప్రాబ్లమ్‌ని అయితే ఫేస్ చేస్తారు కదా! వాళ్ళు నేను చెప్పినట్టు స్టిచ్ చేయడం వల్ల పర్ఫెక్ట్‌గా వస్తుంది. లోపల కూడా కాలర్ దగ్గర స్టిచెస్ చూసారా ఎంత నీట్‌గా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.